ఆంధ్ర మెడికల్ కాలేజీలో వైద్య విద్యను అభ్యసించి చిన్నపిల్లల వైద్య నిపుణులుగా అమెరికా దేశంలో వెళ్ళి అక్కడ స్థిరపడి లక్ష్మీ సరస్వతి పార్వతుల వంటి రేచల్ యామి సారాలను దాన వితరణలో తండ్రికి మించిన వారుగా పేరు పొందిన కుమార్తెలను పొందారు. విద్యాప్రదాత మీరు పెద్దాపురం పరిసర గ్రామంలో గల పాఠశాలను పునర్నిర్మాణం గావించి ఎందరో విద్యార్థులు మిమ్మల్ని వైద్య నారాయణుడు అందులో అతిథయోక్తి ఇసుమంతయు లేదేమో. పట్టణంలోని ప్రభుత్వ వైద్యశాలలకు ఎన్నో వైద్య సౌకర్యాలను కల్పించిన అభినందనీయం కదా. సేవాపరాయణ పెద్దాపురం పట్టణంలోనూ మరియు పరిసర ప్రాంతంలో ఎన్నో ధార్మిక సేవా సంస్థలను కుల సంఘములకు పట్టణ పురపాలక సంఘములకు ఇంకా అనేక సంస్థలకు మీ ఔదార్యముతో ఆర్థిక సహాయం అందించినట్టు మీరు చూపిన చొరవ ఎంతో అభినందనీయం. మిమ్మల్ని వారిచే ఎన్నో అవధానములను ఎన్నో సాహిత్య సాంస్కృతిక సభలను కళలను అభివృద్ధిపరిచి మిమ్మల్ని సాహితీ చక్రవర్తి అందులో అతిశయోక్తి ఇసుమంతగిన ఉండునా. దీనిని పై ఇన్ని అర్హతలు ఉన్నట్టు మిమ్మల్ని కింది పద్యములో ధర్మరాజుతో పోల్చినప్పుడు ఇసుమంతయును అతిశయోక్తి లేదేమో. యవ్వాని వాకిట ఇహముల పుట్టము రాజభూమిక రజోరాజు యవ్వాని చారిత్ర వెల్లలోకములకు వద్దయ్యై వినయంపును సొరపు గరపు యవ్వాని కడకండ నింబటిల్లడి తూర్కి మానిక సంపదలు ఇల్లుండు యవ్వాని గుణలతలు 7 వారాసుల కడపటి కొండపై కలయప్రాకు అతడు భూరి ప్రతాప మహాప్రదీప దూర విఘటిత సర్వాంధకారమైన కోటి మణిభుడి వేష్టితాంభితడు కేవల భక్తుడే ధర్మసుతుడు కోటీశ్వరుడు. దేశాల సామర్థ్యం చాటునట్లుగా ఇండో అమెరికన్ పేర స్థిరపడుట ప్రశంసనీయం. ఇన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించిన వీరికి ఆ భగవంతుడు ఆయురారోగ్య ఐశ్వర్యములను ప్రసాదించి మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించగలకు ఆశీర్వదించుగాక. ఇట్లు పాఠశాల సిబ్బంది మరియు విద్యార్థులు లోధరణ ఉన్నత పాఠశాల పెద్దాపురం. సార్ ఒకసారి పట్టుకుని చూడండి. ఎలా చూడండి సార్. సార్ ఎలా చూడండి అందరూ ఒకసారి. సార్ ఒకసారి ఎలా చూడండి. ఓకే థ్యాంక్ యూ. శిలాపథకాన్ని శ్రీ బచ్చు కోటేశ్వర గారి ప్రతినిధిగా అన్వేషించగా కోరుతున్నాం. ఈ సభకు అధ్యక్షులైన శ్రీరామదాని శాఖ గారికి సభలో ముఖ్య ఆహ్వానించవలసిన మోహన్ గారి మరియు మా గారి అలాగే సభలో కుటుంబ సభ్యులు మా సభ్యులు మామగారు మా గారికి అలాగే సత్యనారాయణ గారు మా సభ్యులు సత్యనారాయణ గారు మరియు మా అసలు గారికి అలాగే కుటుంబ సభ్యులు వచ్చి ప్రసాద్ గారికి స్వాతికి అలాగే మాజీ చైర్పర్సన్ గొప్పన శ్యామరావు గారికి రాజు శ్యామరావు గారికి వచ్చి శ్రీదేవి గారికి మాట్లాడి మాజీ చైర్పర్సన్ గారు మరియు గొప్పన అశోక్ గారి పెద్దాము వచ్చి ఫౌండేషన్ చైర్మన్ గొప్పన అశోక్ గారికి అలాగే వైస్ ప్రెసిడెంట్ గారైన గౌరవ రామనాథన్ గారికి ట్రస్టీలు కేదార్శెట్టి వెంకటరావు గారికి అలాగే
టీచర్స్ స్టాఫ్ టీచర్స్ అందరికీ సభాపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాను. ఇక్కడికి వచ్చేసిన బట్ ఐఎమ్ డూయింగ్ ఎవ్రీథింగ్ టు ప్రివెంట్ ఏజింగ్ ప్రాసెస్. నా గురించి రావాల్సిన అవసరం లేదు. ఆరోగ్యం బాగా ఉన్నవాళ్ళు నేను కూడా మీ పిల్లలకి వీలు పడి చదువుకున్నాను. ముఖ్యంగా నేను చెప్పేది ఏంటంటే మీ మీద మీరు నమ్మకం పెట్టుకోవాలి. ఏజింగ్ వ్యవస్థ ట్రస్ట్ వ్యవస్థ and have faith in your and you have big confidence about yourself. No, that's the only thing I will give a message to students here. And I know teachers are working very hard, and I really appreciate their efforts. All my teachers that have taught me in elementary school, high school, and all. And I will forget how much efforts they have put in my well-being and education. Because of that only I can become a doctor. And I thank all of you for this wonderful reception I received today by your own students and staff members and community members. And thank you all. Thank you. కార్యక్రమాలను నాకు అధ్యక్షత వహించి విజయవంతంగా జరిపినందుకు పెద్దాపురం మున్సిపల్ కమిషనర్ గారి చంద్రశేఖర్ గారికి కోటేశ్వర గారి చేతుల మీదుగా ఈ మొమెంట్ను ఇవ్వవలసిందిగా కోరుతున్నాను. మేడం ఎలా చేయండి ఒకసారి. మేడం గారు ఎలా చూడండి. మేడం గారు పట్టు ఎలా చూడండి సార్. కమిషనర్ గారు ఓకే థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. మీరు ఇచ్చిన సందేశాన్ని పిల్లలు ప్రజలందరూ గుర్తుంచుకున్నారు. ముఖ్యంగా మిమ్మల్ని రోడ్ మోడల్గా స్వీకరించి మరింత మంది ఉన్నత స్థాయికి చేరుకునేందుకు మీరు ఒక ఇన్స్పిరేషన్ పక్కలకి మాకు సన్మానాన్ని స్వీకరించి మీ అమూల్యమైన సందేశం ఇచ్చినందుకు అందరి తరఫున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే వందన సమర్పణ చేయాల్సిందిగా రాజా సుబ్బారావు గారికి, అలాగే బొచ్చు శ్రీధర్ గారికి, తాళ్ళూరు విజయలక్ష్మి క్లాస్ ఇంగ్లీష్ మీడియం, గంగాబాబాని సిక్స్త్ క్లాస్ తెలుగు ఇంగ్లీష్ మీడియం, చక్రవర్తి